అందరూ అడగండి ప్రజలు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు మన వైజాగ్లో మట్టి దొరికింది, అసలు దాని గురించి మీరేం మాట్లాడరేంటండి? అసలు మీకు సంబంధం లేనప్పుడు చెప్పండి, ఎవరు తీసుకొచ్చారో చెప్పండి. మొత్తం ఎక్కడ దొంగలు అక్కడ చెప్పి ఎవడో మాట్లాడడం మా కంఠశోష తప్ప అసలు ఎవడో దాని గురించి మాట్లాడతలేదు. కానీ విద్యార్థులు అవి వాడేది ఎక్కువ చిన్నపిల్లలే, వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇస్తాను ఇంకో 10 ఏళ్ళు అని చెప్పి ముందు కేసు తేల్చవయ్యా జగన్మోహన్ రెడ్డి, ఆ నార్కోటిక్ కేసు తేల్చు. ఆ తర్వాత మీరు ఎంత గొప్పగా చేస్తారో, మీకు మళ్ళీ అధికారం ఇస్తే మీరు ఏం చేస్తారో తెలుసు. ఆల్రెడీ ప్రజలు తెలిసిపోయింది. మీకు అధికారం ఇస్తే ఏం చేస్తారో, జనాలను ఎలా చావగొడతారో ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఏ స్వేచ్ఛా వాయువులు పీల్చడం కోసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టారో అంతకు మించిన వాతావరణం ఈ పనికిమాలిన ప్రభుత్వాన్ని పారద్రోలటానికి ప్రజలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏమన్నా ప్రశ్నలు ఉంటే రాధాకృష్ణ గారు అడగండి. అవును, అందులో లేదు. చేయూత పథకంలో చేయిచ్చాడు అంతే. చాలా పథకాలు డబ్బులు రావాలి, చాలా పెండింగ్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎస్, ఏ డౌట్ ఎందుకు? వెళ్తాను, రేపు విజయవాడ వెళ్తా. ఇవాళ రామరాజు గారు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారుతో భేటీ ఉందని చెప్పి పేపర్లో చూసా. డెఫినెట్గా భేటీ తర్వాత ఇంకా లిస్ట్ రాలేదు కదా, ఫైనల్ లిస్టు. నాకైతే కమ్యూనికేషన్ వచ్చింది కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి. ఆ లిస్టులో మరి ఇంకా చాలా ఉన్నాయి కదా, ఏదో మాడుగులు అని చెప్పి పేపర్లో వచ్చింది, మడకశిర అని పేపర్లో వచ్చింది. ఇవన్నీ కలిపి ఒక లిస్టులోనే రావచ్చు. రేపు బీఫామ్ అయితే అనుకుంటానయా. ఓకే, ఎనీ మోర్? థ్యాంక్ యూ. రేపు లేదు.